సొరకాయ గారెలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక ఆనపకాయ తీసుకున్నాను, ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, నువ్వులు, గరం మసాలా, జీలకర్ర, ఆయిల్, పసుపు, సాల్ట్, కారం, పొరిపిండి, బియ్యం పిండి. ఒక ఆనపకాయ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆనపకాయని పైన తొక్క చెక్కి ఇలా తురుముకోవాలి ఫ్రెండ్స్. తురుముకొని దీన్ని వాటర్ లేకుండా పిండుకొని ఇలా పెట్టుకోవాలి. పొడి ఆడాలి. దీంట్లో మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర పోసుకొని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇవి వేసుకుందాం ఆనపకాయ తురుములో. తర్వాత తగినంత బియ్యం పిండి వేస్తాను ఫ్రెండ్స్. చూసుకుంటూ కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ బియ్యం పిండి. తర్వాత నువ్వులు వేస్తున్నాను ఫ్రెండ్స్. జీలకర్ర వేస్తాను ఫ్రెండ్స్ తగినంత నువ్వులు వేస్తాను ఫ్రెండ్స్. తర్వాత గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా పసుపు, కారం కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదంతా కలుపుకోవాలి. వాటర్ అయితే పట్టదు ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఆనపకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి. ఇంకా బియ్యం పిండి పడుతుంది ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత సొరకాయ గారెలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకుంటే సరిపోద్ది. ఇలా ముద్ద అవ్వాలి. సొరకాయ తురుము ఇవన్నీ బియ్యం పిండి అన్నీ కలిపి ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం దీన్ని మూకుడు పెట్టుకుని తర్వాత కావాల్సినంత ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్.
ఆయిల్ వీటెక్కిన తర్వాత గారెలు వేసుకుందాం ఫ్రెండ్స్. కవర్ మీద మనం నూనె వేసేసుకున్న కవర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని మీద ఇలా గారె వేసుకొని నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గారెలు, సొరకాయ గారెలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా సొరకాయ గారెలు రెడీ ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసుకుంటానండి. నేను పెట్టిన సొరకాయకి 1/2 కేజీ బియ్యం పిండి పడుతుంది ఫ్రెండ్స్.